రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నారని ఈ అంశంలో చంద్రబాబు మహిళల్ని మోసం చేస్తున్నారు నిజమా కాదా అని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నాం. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్లికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు, గుడికైనా బస్సులో పోయి రావచ్చు, రాష్ట్రంలో ఏ మూలకైనా గాని బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే చంద్రన్నిచ్చిన హక్కు అని చెప్పి మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది.